భోగి లేదా భోగి పండుగ అనేది ఆంధ్రుల్లో జరుపుకునే ఒక పెద్ద పండుగ. ఇందులో మొదటి రోజు వచ్చేది భోగి పండుగ అన్నమాట. కాబట్టి ఈ భోగి పండుగ రోజు మనకి భోగి మంటలు వేస్తారు కదా. బేసిక్గా ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారంటే ఉత్తరాయణంలో ముందు రోజు చలి చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకోసం అని చెప్పేసి అప్పట్లో పెద్దవాళ్ళు ఇంటి ముందు భోగి మంటలు వేసేవాళ్ళు. అందుకోసమే ఇలా భోగి మంటలు భోగిలో చేసుకుంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. సంక్రాంతికి పాల పొంగళ్ళు వండడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సో ఈ పాల పొంగళ్ళు ఏ దిశలో అయితే పొంగుతాయో దాన్ని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేస్తారు. కరెక్టే కదండి? పంటల శ్రేయస్సు కోసం మన ఇంట్లో అంత మంచి జరగాలి, శుభకార్యాలు జరగాలని కోరుకుంటూ ఈ పాయసాన్ని నైవేద్యంగా పెడతారు దేవుడికి. ఇది అసలు సిసలైన పాల పొంగల్, రైట్? పొంగల్ అని ఎందుకే అంటారేమో. సో అది పొంగుతున్నాయి పొంగడానికి వచ్చాయి. 1 2 3 4 5 6 పొంగుతుంది. మొత్తానికి పాల పొంగళ్ళు గట్టిగా పొంగాయండి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సుఖ సంతోషాలతో, పాడి పంటల భోగభాగ్యాలతో వర్దిల్లాలని చెప్పని, ఈ సంక్రాంతి శుభకరంగా ఉండాలని అందరినీ ఆశించుకుంటున్నాం. ద భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారండి వేడుక? మామూలుగా మీ దగ్గర సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతుంటాయండి? ఒక్క మాటలో చెప్పేశారు మొత్తం. చాలా బాగా జరుగుతాయండి. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏమేమి పిండి వంటకాలు చేశారు, ఏమేమి పెట్టి పంపిస్తున్నారు మాకు ఇవాళ? ప్రస్తుతానికి అయితే మేము ప్రతి సంవత్సరం కూడా అరిసెలు వండుతాం, పాకుండలు వండుతాం, జగ్గులు చేస్తాం, గజ్జికాయలు చేస్తాం, పూసల రేకులు తింటాం, ప్రతిదీ చేస్తాం. సంక్రాంతిలో ఒక ముఖ్యమైన వేడుక భోగి పళ్ళ సంబరం తెలుసా? ఆ రోజు పెద్దలందరూ కలిసి పిల్లల్ని సాయంత్రం పూట కూర్చోబెట్టి వాళ్ళ తలపైన రేగి పళ్ళు పోస్తారనమాట. అవును, ఈ భోగి పళ్ళలో ఏమేమి వాడతారు తెలుసా? ఇక ఇలా రేగి పళ్ళు, ఈ పువ్వు రేకులు, చిల్లర నాణాలు ఇవన్నీ వాడతారు. ఇంకా చెరుకుగడ కూడా. మీకు తెలుసా? దాంతో పాటు ఇంకా అందులో బియ్యము, పసుపు, శనగలు కూడా కలుపుతారు. దీంతో ఈ పిల్లలకి 3 సార్లు అలా దిష్టి తీసి వాళ్ళ మీద భోగి పళ్ళు అన్ని పోస్తే నరదిష్టి పోతుందని ఇట్లాంటి నమ్మకం అనమాట. పిల్లలకి బాగా మంచి జరుగుతుందని చెప్పి నమ్మకం. అండ్ ఎక్కువ భోగి పళ్ళు 5 సంవత్సరాల పిల్లల్లోకి మాత్రమే పోస్తారు వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ తలపైన బ్రహ్మరంధ్రం ఉంటదంట. ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది అనమాట. దాన్ని యాక్టివేట్ చేస్తాయి. వీళ్ళ మీద పడినప్పుడు యాక్టివేట్ అయ్యి అప్పుడు పిల్లల్లో ఉత్సాహం బాగా పెరుగుతుంది అనమాట. సో జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకు కావాలి, అందుకే పవర్ వచ్చింది మనకి. చలో ఒక్కసారి చిన్నారికి భోగి పళ్ళు పోదాం. రెడీ అమ్మా? వాట్స్ యువర్ నేమ్? అబ్బా సిగ్గు. అయ్యో హ్యాపీ సంక్రాంతి. నేను చెప్పను, నాకు ఇంకా మాటలు రావు పూర్తిగా. అక్కడ నేను చెప్పను. నాకు ఫ్లవర్ ఇవ్వా? ఓమో వద్దులేమ్మా తల్లి, దగ్గర పెట్టేసుకో. చలో హ్యాపీ సంక్రాంతి. కొంతమందికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, మరి కొంతమందికి వైల్డ్ లైఫ్ ట్రావెలింగ్ అంటే ఇష్టం. కానీ మీరెప్పుడైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి విన్నారా? ఎస్, ఈ కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే ఏపీలో ఉంది. అయితే ఈ మాడ అడవుల్లో ప్రత్యేకత ఏంటి అంటే అనేక రకాల జీవరాశులు ఇక్కడ ఉంటాయి. నీటి పిల్లులు, నీటి కుక్కలు, మడపాములు, నక్కలు, ఇలా వివిధ రకాలైన క్రియేచర్స్తో పాటు ఇప్పుడు స్పెషల్గా విదేశాల నుంచి ఎన్నో జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి చేరాయి, వలసకొచ్చాయి. సో వీటికి సంబంధించిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు మేమైతే చూడబోతున్నాం. మరి మీరు కూడా మాతో వచ్చి
మడ అడవులు. ఆంధ్రాలో తప్పక చూడాల్సిన ఒక అద్భుతమైన ధామంలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ఈ ప్రదేశం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ అద్భుతమైన మొక్కలు, జంతువులు, వృక్షాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేయబోయేది నది మధ్యలో నుంచి బోట్ ప్రయాణం. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ఒక నిర్మానుష్య పాత దీపస్తంభం, అలాగే ఈ నది మధ్యలో నుంచి చేసే బోట్ ప్రయాణం. అదే ఇప్పుడు మనం చేయబోతున్నాం. అయితే ఈ అద్భుతమైన అనుభవాన్ని మాతో పాటు మీరు కూడా చూసి ఆనందించండి. భారతదేశంలోనే రెండో అతిపెద్ద అభయారణ్యంగా ఈ కోరంగి మడ అడవులకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నది నుంచి సముద్రం వరకు గల ఈ చిత్తడి నేలల్లో మహా భారీ వృక్షాలు కూడా ఉంటాయి. సముద్రం నుంచి వచ్చే ఈ కోతల నుంచి కూడా ఈ వృక్షాలు ఈ అడవి సంపదను కాపాడుతూ ఉంటాయి. మనకు భైరవపాలెం నుంచి కోరంగి వరకు 60,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ అడవి ఉంటుంది. అంతేకాదండి, మన ఇండియాలోనే సుందర్బాన్ తర్వాత మన కోరంగి అనేది రెండో అతిపెద్ద మడ అడవిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అన్న మాటకి ఈ కోరంగి మడ అడవులు నిలవెత్తు ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎన్నెన్నో అందాలు, ఒకటా రెండా 160 జాతులు, 39,725 పక్షులు ఇక్కడికి వలసొచ్చాయి. అయితే విదేశీ దేశాలైన అమెరికా, రష్యా, సైబీరియన్, యునైటెడ్ యూనియన్ తదితర దేశాల నుంచి ఈ పక్షు జాతులు వలసొచ్చాయి. శీతాకాల నేపథ్యంలో ఆ దేశాల్లో తీవ్రమైన మంచు కురుస్తున్న నేపథ్యంలోనే అవి ఆహారం కోసం సుమారు 5,000 కిలోమీటర్లు ఎగురుకుంటూ ప్రయాణం చేసి ఇక్కడికి వలస రావడం జరుగుతుంది. అయితే అవన్నీ కూడా కాకినాడ జిల్లాలోని కోరింగలో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే మార్చి 2వ వారం వరకే ఇవి ఇక్కడ ఉంటాయి. తర్వాత సంతానోత్పత్తి నేపథ్యంలో ఆ సంతానోత్పత్తి కోసం తిరిగి వాటి దేశాలకైతే తిరిగి వెళ్ళిపోతాయి. కాకినాడ, తాళరేవు చుట్టుపక్కల నుండి ప్రాంతాలను కలుపుకొని దాదాపు 60,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకు ఇక్కడ ఆహారం దొరకడం ఎంతో సులభం. ఈ చిత్తడి నేలల కారణంగా ఇక్కడ చేపలను వేటాడటం పక్షులకు మరింత సులభమవుతుంది. యూరోపియన్ యూనియన్ దేశంలో ఇప్పటి కాలంలో అంటే జనవరి మాసంలో మంచు దుప్పటి పరుచుకొని ఉంటుంది. దానివల్ల అక్కడ పక్షులకు వేట దొరకడం చాలా కష్టం. అందుకనే ఇవి దాదాపు 4,000 నుంచి 5,500 కిలోమీటర్ల వరకు అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. మడ అడవులు చాలా అంటే చాలా లోపలికి వచ్చేసాం మనం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వామ్మో, మామూలు ఎక్స్పీరియన్సా అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం మడ అడవులు కానీ, ఈ అడవి సరస్సు లోపల చెట్లన్నీ ఇలా ఉండడం కానీ, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, వా ఏముందిలే దానికి ఎందుకు అంత చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది ఎక్స్ప్రెషన్ సహజంగా చెప్పాలంటే. కానీ ఈ చెట్టు చూసారా ఎంత మన మీదకి వచ్చినట్టు ఉంటుంది. అంత ఎక్స్పీరియన్స్ నిజంగా విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. నేనైతే ఇప్పటివరకు మూవీస్లో చూడడమే, ఎవరో చెప్తే వినడమే కానీ ఈ విజువల్ ఫీస్ట్ ని నిజంగా నేనైతే ఎంజాయ్ చేస్తాననే చెప్తాను మహేశ్వరి గారు. మన ఇండియాలోనే సెకండ్ అభయారణ్యం అంటారు కదా, అంటే మనం అలా చదవడము చూడడం తప్పితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇలా వచ్చి చూస్తుంటే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా మనకు పచ్చని వాతావరణం అంతా కూడా, ఈ పచ్చని చెట్ల మధ్యలో మనం ఇలా ఇదంతా కూడా తెలుసా సముద్రంలోకి వెళ్తుంది అనమాట. మనకు వెస్ట్ బెంగాల్ సముద్రం ఉంది కదా, అందులోకి వెళ్తుంది ఇవే అంతా కూడా. సంక్రాంతికి వస్తే ఏం చేయొచ్చు, ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. అంటే ఒక పక్క వాటర్ సౌండ్, ఒక పక్క పక్షుల కిలకిల రావాలతో ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఒక పక్క మనసులో ఎక్కడో ఒక టెన్షన్ కూడా ఉంటుంది. అంటే నేనే నా కళ్ళ ముందు ఒక పాము వెళ్ళడం చూశాను, ఎన్నో పక్షులు జీవరాశులు ఇక్కడ ఉన్నాయి. సో ఖచ్చితంగా టెన్షన్ ఒక పక్క ఉంటుంది, కానీ సూపర్ విజువల్ ఫీస్ట్ అనే చెప్తాను. ఖచ్చితంగా ఇది మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సంక్రాంతి అనే కాదు, మనం ఎప్పుడైనా సరే, మనమే కాదు ఎవరైనా సరే కాకినాడ ఈ సరౌండింగ్స్ కి వస్తే ఖచ్చితంగా మడ అడవులకు వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యూటిఫుల్ నేచర్ ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. సో ఎస్, చూసారు కదా మీరు కూడా. అంటే అందరూ ఎంజాయ్ చేయడం వేరు, ఆహ్లాదకరంగా ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ మన జెంజీస్ ఏం చేయాలి, ఒక రీల్ చేయాలి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా. ఇంకా ట్రెండీగా చెప్పాలంటే నాకైతే ఇదంతా చూసిన తర్వాత చికిరి 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 అనిపిస్తుంది. మరి చేసేద్దామా?
మేమైతే సంక్రాంతికి వచ్చి ఎంజాయ్ చేసేసాం. మరి మీరు? గోదావరి వాళ్ళ మాటలు వాళ్ళ మర్యాదలే కాదు, వాళ్ళు చేసే వంటలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే నార్మల్ గా పూతరేకులు అనగానే నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి, ఇలా తినేయచ్చు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి మహేశ్వరి గారు ఇలా ఉంది, ముందర ఒక కుండ పెట్టుకుని దానిపైన పల్చగా ఏదో వేస్తున్నారు. పూతరేకులు ఇలా చేస్తారా? ఒక మంచి స్వీట్ తినాలంటే ఈ మాత్రం కష్టపడాలి. తెలుసా నీకో విషయం? నాకు తెలిసినంతైతే నేను చెప్తున్నాను. ఒక స్వీట్ చేయాలంటే దానికి మెయిన్ పదార్థం ఏదైతే ఉంటుందో అది వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్, అదే బియ్యం అన్నమాట. నార్మల్గా మనకు దొరికే ఏ బియ్యం అంటే ఆ బియ్యంతో యూస్ చేస్తే ఇలా కాదనమాట. సపరేట్గా ఇక్కడ మాత్రమే దొరికే జై బియ్యం అని ఒక బియ్యం ఉంటుందన్నమాట. సో ఆ బియ్యాన్ని ఇలా వీళ్ళు ఒక పిండి పదార్థంగా చేసుకొని దాంతోనే ఈ పూతరేకులు చేస్తారు. చూసావా? అసలు రేకులని ఎందుకంటారో తెలుసా? చూసా ఎలా ఉందో పల్చగా. నాకు తెలుసు అని చెప్పాను కదా గ్రేసి. ఇప్పుడు వీళ్ళని అడిగి మనకు తెలియని ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. చలో. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, అసలు ఈ పూతరేకులు చేసే విధానం ఏంటి? ఏ పిండి వాడతారండి? జయా బియ్యం. ఈ ఆకులమ్మ కొబ్బరి ఆకులతో చేస్తేనే వస్తాయా? కట్టెలు ఏం పెట్టినా గానీ రావండి. వీటి ఎక్కువైపోయి కాలిపోవడం వీటి వల్ల ఓన్లీ కొబ్బరి ఆకులు. ఓన్లీ కొబ్బరి ఆకులతో చేస్తారు. రోజుకి ఇలా ఎన్ని చేస్తారమ్మా రేకులు? 500 అండి. రోజుకి 500 రేకులు చేస్తారు మీరు ఒక్కరే? మరి మన నాగమణి గారు కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మ, రోజుకు 500 చేస్తామంటున్నారు కదా ఒక్కొక్కళ్ళు. మరి ఇప్పుడు అసలే సంక్రాంతి సీజన్, ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? అంతకన్నా ఎక్కువ తీయాలంటే కష్టం అవుతుంది మేడం. మరి ఇప్పుడు సీజన్ వచ్చేసింది, చేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ పండగ పూట కాకుండా మిగతా టైంలో కూడా ఎన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి? ఇక్కడ పచ్చంగా అయితే ఒక 20 మంది ఉండొచ్చు మేడం. ఊళ్ళో కూడా తీస్తారు మేడం. మండలం ఆత్రేయపురం కూడా ఈ వీధిలోనే 20 మంది, అట్లా ఆత్రేయపురం మొత్తం 50,000 మంది ఉంటారన్నమాట. ఉంటారు మేడం. చుట్టుపక్కల జనంతో ఉంటారు మేడం. మరి మీకు ఎలా ఉంటుందమ్మా ఈ వర్క్ చేసేటప్పుడు? ఇది చాలా కట్టం మేడం, జాగ్రత్తగా తీయాలి. ఈ కుండమ్మ ఇది మామూలుగా మనం వాడుకునే కుండ, లేకపోతే దీనికోసం సపరేట్ గా చేపిస్తారా? సెపరేట్ పోతున్నాయి మేడం. ఎత్తు కుండలు ఉంటాయి, ఇలా పొడి కుండలు ఉంటాయి మేడం. ఎందుకమ్మా మరి మనకి స్టవ్లు ఉన్నాయి కదా, మరి అవన్నీ కాదని ఎందుకు ఇవేవో ఆకులు పెడుతున్నారు? వీటి మీద అయితే బాగా వస్తాయి మేడం. కరెంట్ కొబ్బరి ఆకులండి. గ్యాసుల మీద తీసేయమండి ఒకసారి, వాటి మీద పగిలిపోయండి వచ్చి కాదు రేకులు. సో అప్పటి నుండి సాంప్రదాయంగా ఇదే చేస్తారు. ఇదే ఎక్కువ వాడతామండి. గ్రేసి, వీళ్ళు రోజుకు ఒక్కొక్కళ్ళు 500 వేస్తారంట. మనం 1000 వేద్దాం. 1000 ఉంది, 2000 వేద్దాం. పదండి. లేయమ్మా. పనుల్లా కనిపించట్లేదు, పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెస్. మీరు వచ్చి కూర్చోండి అమ్మా. ఇగో ఏదో మీ పొట్ట కొట్టకూడదని నేను లేసి వెళ్ళిపోతున్నా, అంటే తెలుసుగా ఏండే, అట్లా ఉంటది మనతోని. నింగిక గర్లేనమ్మా ఆకాశానికి నిచ్చెన ఇస్తుందంట, అట్లుంది నీ కథ. తెలుసా? చూసావా ఎంత కష్టం ఉందో? సరే మరి దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా? చూద్దాం. గ్రేసి పాప, కిల్లి పూతరేకులు తింటావేంది? ఏంది కిల్లి పూతరేకులు? తినడానికి గమ్మత్తుగా ఉండదే ఇది. పోనీ నీకు ఇష్టమైన స్నాక్ ఏందో చెప్పు. ఇంకేంది, ఎప్పుడు సమోసానే కదమ్మే. అయితే సమోసా పూతరేకు తిను. సమోసా పూతరేక? కామెడీ చేస్తా ఉండవా నువ్వేంది? నేను హార్లిక్స్ తాగును, తింటా. అరే హార్లిక్స్ పూతరేకులే తిని పాప. ఏందబ్బా, నేనేం చెప్పినా ఏదో ఒకటి చెప్తా ఉండది. ఇప్పుడు ఎత్తా చూడు, నాకు చాక్లెట్ అంటే ఇష్టం. చాక్లెట్ పూతరేకులు పిత్తా. చాక్లెట్ పూతరేకులు కూడా రెడీగా ఉన్నాయి పాప, నీకు కావాలంటే తినిపిస్తా. సర్లే గానీ దుబాయ్ సినిమా చూస్తేవా నువ్వు? ఓ ఎందుకు చూడలే, 1-5 సార్లు చూసానుగా. అందులో ఫేవరెట్ డైలాగ్ చెప్పమంటారా? కృష్ణ భగవాన్ గారు అంటారే, స్టీల్ ప్యాంట్ కావాలనా, జిగ్గు కావాలనా, బంకు కావాలనా అని. ఆ మాదిరే ఉండదు మీరు చెప్పేది కూడా కదా. నేను డైలాగ్ చెప్తా, ఇంకా అవేంది చెప్పుకోండి. నీకు చాక్లెట్ పూతరేక కావాలా, లేకపోతే బూస్ట్ పూతరేక కావాలా, లేకపోతే బెల్లం పూతరేక కావాలనా, లేకపోతే చాక్లెట్ పూతరేక కావాలనా, లేకపోతే ఐస్ క్రీమ్ పూతరేక కావాలనా? గిట్లా మస్తు పూతరేకులు ఉన్నాయి, తింటావా? నేను ఒకటెందుకు తింటా, అన్ని తింటానుగా పామరే. ఆగాగు. ఓ నీ అవ్వ, ఈ పిల్ల అసలు ఆయేటట్టే లేదే, తినకపోతే మళ్ళీ చంపేటట్టుంది. సరే పోదాం పద, నీకు అన్ని తినిపిస్తావా? ఏందమ్మే ఇదేనా నువ్వు చెప్పిన షాపా? అవునమ్మా, ఇదేం మామూలు షాప్ అనుకుంటివా ఏంది? దా లోపలికి పోదాం దా. గో, ఇక్కడున్నా చూడు, ఈ మనిషి ఎవరు తెలుసునా? ఈ షాప్ ఓనర్ వీరబాబు గారు. వీరబాబు గారు నమస్తే అండి. వీరబాబు గారు నమస్తే అండి. ఈ రోజు మేము సంక్రాంతి సందర్భంగా పూతరేకులు ఏమున్నాయి అన్ని రుచి చేద్దామని వచ్చేసినామా. మరి మీరు రెడీనా? పోదామా మరి లోపలికే?
ఏంటి మహేశ్వరి గారు, పూతరేకులు అన్నారు, చాక్లెట్, హార్లిక్స్, కిల్లి ఇన్ని చెప్పారు, ఇక్కడేమో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, నాకేం పూతరేకులు అనిపించట్లేదు. కారప్పొడి ఏంటండి? కారప్పొడిలో కూడా పూతరేకులు ఉంటాయా? ఏంటండి వీరబాబు గారు, కారపొడి పూతరేకు కూడా ఉందా? ఉంటాం మేడం. మొత్తం మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయండి? 15 రకాల దాకా ఉన్నాయి మేడం. 15 రకాలు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిపి ఉన్నాయి. రేసి ఏంటి మరి రెడీనా? అన్ని తినడానికి నీకు చెప్పిన వాటికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చూసావా? సరే ఒక్కొక్కటి ప్రిపేర్ చేపించేసుకుందాం, టేస్ట్ చేద్దాం, దాంట్లో ఏది బెస్ట్ అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ గీ ఇంటికాడ ఉన్న తయారు చేసుకున్న గీతో చేస్తుంది. గీ మేడం. గీ వేసి డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, అంటే గీ 2 సార్లు వేస్తామండి. అది ఫస్ట్ ఏమి డ్రై ఫ్రూట్స్ కి, అంటే దీంట్లో గీ ఎక్కువగా వాడతాం. ఎక్కువ వాడతాం, బాగా ఎక్కువ ఉంటుంది గీ. ఇది బెల్లం, ఇది కాజు, మొత్తం 3 ఫ్లేవర్, కాజు, బాదం, పిస్తా ఫ్లేవర్స్ అండ్ జాగరితో మేకింగ్. బాగా తిరుగుతుంది, తిరిగిపోతుంది. బాగున్నట్టుంది. ఎక్స్ప్రెషన్ ఎక్కువ. వావ్. ఫస్ట్ పూతరేకు ఆర్గానిక్, మరి టేస్ట్ చేస్తావా? చేద్దాం ఇద్దరం. ఓకే, ఫస్ట్ పూతరేకు తినబోతున్నాం. రెడీ మహేశ్వరి గారు? రెడీ. 1 2 3. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ, బెల్లం ఫ్లేవర్ తగులుతూ, ఈ గీ ఫ్లేవర్ అయితే ఆహా. తింటున్న మనకి ఎలా ఉందో తెలియదు కానీ చూసే వాళ్ళకైతే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అలాగే అలా ఊరితే మీరు ఏం చేయాలి? ఆత్రేపుర రావాలి. సో కోవాతో చేస్తారా? సేమ్ ప్రాసెస్ మేడం గారు, సేమ్ రేగు కామను, కానీ దాంట్లో వాడే పదార్థాలు లోపడేసి మెటీరియల్ మారిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కామన్ నెయ్యి వేస్తాం ఫస్ట్, కాజు, బాదం, పిస్తా 3 ఫ్లేవర్ చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు కోవా బిల్లలు ఉంటాయి కదా మేడం, దాన్ని మేము ఏం చేస్తామంటే పౌడర్ కింద చేసుకుంటాం మేడం. అంటే టేస్ట్ రావాలంటే పౌడర్ కింద చేసుకుని దాన్ని వేసుకుంటాం. దేంట్లో అయినా నెయ్యి కామన్. నెయ్యి లేకపోతే నేతి పూతరేకండి ఇది, నెయ్యి లేకుండా కామన్. ఓకే, సో కోవా పూతరేకు కూడా రెడీ అయిపోయింది. చూడడానికి ఒకేలా ఉంది కానీ తింటేనే మనకు టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. రెడీనా? రెడీ. ఓకే, తింటున్నాం. ఇదేమో కోవా పూతరేకు అంట, ఇది కూడా టేస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. కోవా ఇష్టపడతారు, కోవా డ్రై ఫ్రూట్ యాడ్ చేసి మన గీతో వచ్చి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. అవును నిజమే. నెక్స్ట్ ఏంటి చెప్పండి, హార్లిక్స్ చేయమంటారా, బూస్ట్ చేయమంటారా? ఓరియో చేయమంటారు. ఓకే అండి, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏంటంటే పౌడర్ మారుతుంది, కాజు, బాదం, పిస్తా సేమ్ ఫ్లేవర్ వచ్చేది మారుతుంది, ఫ్లేవర్ వచ్చి మారుతుంది. ఓరియో బిస్కెట్లని ఇది సేమ్ కోవా చెప్పాను కదా మేడం, సేమ్ ప్రాసెస్. అంటే పిల్లలు కూడా ఇష్టం వస్తారు ఓరియో బిస్కెట్లు, పెద్దలకు కూడా. మనం తినడానికన్నా చుట్టడమే స్పీడ్ ఉంది తెలుసా? అలా డీటెయిల్స్ తెలిసినప్పుడు ఇలా చుట్టిచ్చేస్తున్నారు. చెప్పడం లేట్ అంతే. నీ ఫేవరెట్ ఇది? ఓరియో బిస్కెట్ అయితే ఫేవరెట్ నాకు, చాక్లెట్స్ తర్వాత. సో నెక్స్ట్ చాక్లెట్ తిందాం, ముందైతే ఓరియో. బాబా ఎంత బాగుంది తెలుసా, రావట్లేదు. ఫస్ట్ తినే తర్వాత చెప్దాం అన్నట్టుంది తెలుసా టేస్ట్. ఇంకా ఓరియో బిస్కెట్ బంద్, ఓన్లీ ఓరియో పూతరేకులో తినండి, అంత బాగుంది. గ్రేసీ, హార్లిక్స్ తాగను నేను తింటాను అన్నావు. అవును, సో ఇప్పుడు కూడా తిను, అది పూతరేకుల్లో. నాకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసింది అబ్బా, ఓరియో తిన్న తర్వాత ఇంకేదైనా తినొచ్చు ఇక్కడ పూతరేకు. సో నా సెలెక్షన్ బాగుంటుందా ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? హార్లిక్స్ పౌడర్, ఇంగ్రీడియంట్స్ సేమ్, అందులో ఫ్లేవర్ మాత్రమే మారుతుంది. ఇప్పుడు మనం హార్లిక్స్, నువ్వు తినే హార్లిక్స్ ని కాస్త డిఫరెంట్ గా. మౌనిక గారు చాలా స్పీడ్ గా చుట్టేస్తున్నారు. ఇది ఉమెన్ మేకింగ్ మేడం గారు, అందరూ లేడీస్. అగ్గరపేట మీకు రేకులు కానీ తయారీ నుంచి మొత్తం మా లేడీస్ చేస్తున్నారు కాబట్టి ఇంత టేస్టీగా వస్తుందండి. మేకింగ్ అంతా ఆ పూతరేకు అంటే లేడీస్. నాలా హార్లిక్స్ తాగకుండా తినే వాళ్ళ కోసం అన్నమాట. ఎంత బాగుంది తెలుసా ఈ టేస్ట్. ఇవన్నీ సరేనండి, నా చాక్లెట్ ఎక్కడ? నెక్స్ట్ అదే మేడం, చాక్లెట్ చేద్దాం. ఓకే, చాక్లెట్ రెడీ మేడం గారికి. అదే కదా చాక్లెట్. చాక్లెట్ పౌడర్, చాక్లెట్ పౌడర్ ఇది డిఫరెంట్ గా ఉంటుంది మేడం గారు. ఇప్పుడు వేసింది ఏంటి? హనీ వేసారు. గీ వాడండి ఇందులో. డ్రై ఫ్రూట్స్ కామన్, కాజు, బాదం, పిస్తా, కొంచెం గీ ఉండదు, మళ్ళీ హనీ అది వేస్తారు. అంటే నెయ్యి ప్లేస్ లో హనీ రీప్లేస్ చేస్తారండి. ఇది చాక్లెట్ పౌడర్. ఓ హనీ, స్ట్రాబెర్రీ, చాక్లెట్ సిరప్ చేస్తాం. ఇది చాక్లెట్ పౌడర్ కింద చేసుకుని సేమ్ ఇంత కోవాలో చేసుకుని ఆ టైప్ లో చాక్లెట్ పౌడర్ కింద చేస్తాం. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తో పాటు మళ్ళీ సిరప్ 2 రకాలు, తేనె. ఈ పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా, కొంతమంది ఇంకా చాక్లెట్ ఎక్కువ కావాలంటారు, వాళ్ళు కొంచెం సాస్ పైన కూడా వేసి గార్నిష్ చేస్తాం. ఎంత బాగుందో చూడడానికి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఎంత బాగుందో. చాక్లెట్ 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 అంటున్నావుగా, ప్రామిస్ చేస్తా కూడా నీకు చాక్లెట్ తినిపిస్తారని. ఫైనల్ గా తినేస్తాను అనమాట చాక్లెట్ పూతరేకు. ఎంత బాగుందంటే అసలు నిజంగా ఈ చాక్లెట్ పూతరేకు. వీరబాబు గారు ఇన్ని చూపించారు కదా మాకు, ఇంకేదైనా ఇంకా వెరైటీగా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి మేడం. హార్ట్ కి
ఖర్జూరం డేట్స్ తో చేస్తాం, ఖర్జూరం చేస్తాం. ఓకే, అంటే ఇది ఇలానే వేస్తారా? లేదు, ఇందులో ఉన్న సీడ్ తీసేసి మామూలుగా చేస్తాం మేడం. ఒకటేనా అండి? ఇంకా 2 పడతాయి. ఈ ఫ్లవర్స్ కొన్ని నెయ్యి వాడమండి. మరి దీంట్లో నెయ్యి వేస్తారా? నెయ్యి హనీ వేసాం మేడం. హనీ అంతే. ఓకే, దాంట్లో ఉంది సీడ్ ఉంది. అంటే మీకు మొత్తం పీస్ అంతా స్ప్రెడ్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ పడతాయి, సింగిల్ అవ్వదు. మనకి ఎక్కువ స్వీట్. ఇది డ్రై ఫ్రూట్ లెక్క ఉంది కదా, మొత్తం అంతా మనకి డ్రై ఫ్రూట్ లడ్డు దొరుకుతుంది కదా, డ్రై ఫ్రూట్ పూతరేకు అన్నమాట. పూతరేకుల్లో స్మెల్ ఇక్కడ కొడుతుంది, టేస్ట్ మేము చెప్తుంటే మీకు ఖచ్చితంగా నోట్లో నీళ్ళు ఊడుతూ ఉంటాయి. చాలా బాగుంది, హెల్త్ కాన్షియస్ అన్నమాట ఇది నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే గ్రేసరీ నీకు స్టార్టింగ్ ఒక ప్రామిస్ చేసా, ఏంటి? కిల్లీ సమోసా కదా, మరి కిల్లీ సమోసా చూడవా? ఖచ్చితంగా చూసి. కిల్లీ పూతరేకు రెడీ. సమోసాది ఎట్లా మీరు ప్రిపేర్ చేస్తారు చూపించండి. ఇది ఎక్కువ పెళ్లిళ్ళకి వాడతాం, కిల్లి పూతరేకులు కొంచెం డిఫరెంట్. పూతరేకుల సమోసే వీరబాబు గారు. సో మేమంతా వెయిట్ చేస్తారు, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఐస్ క్రీమ్ పూతరేకు మేమంతా రెడీగా ఉన్నాం. సో ఇది బటర్ స్కాచ్ అండి? ఓకే, ఇది కొంచెం చాక్లెట్ ఐస్ క్రీమ్స్ పిల్లలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. ఇందులో బెల్లం వాడము, ఓన్లీ తేనె, సాస్, స్ట్రాబెరీ సాస్, జెల్లీస్ అంటే పిల్లలకి సంబంధించినవి వాడతాం. ఓకే, ఇందులో పెద్దలు వాడేవి గీలు గట్ట ఏం వాడదు. వేడండి, ఇది మొత్తం ఒకేసారి తినేయాలనుకుంటా. అలాగే ఎంత బాగుందో అసలు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి వీరబాబు గారు, మాకు సంక్రాంతి వేళ రకరకాల పూతరేకులన్నీ మాకు టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీరబాబు గారు. థ్యాంక్ యూ మౌనిక గారు.